ఎందుకంటే మనము ప్రజల తరపున రైతుల తరపున యుద్ధం చేసినోడు కావాలి. మరి కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకొని చేయమంటే చేస్తాడా? ఎవరైతే రైతుల పరంగా పేదల పరంగా ఉంటారో వాళ్ళకు అధికారం ఇస్తేనే, వాళ్ళకి కత్తిస్తేనే మీకు న్యాయం జరుగుతుంది. అంతే కదా? ఇలా పెద్ద బ్రహ్మ పదార్థం లేదు. ఇంకోటి చాలా డేంజర్ మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. రాహుల్ గాంధీ కూడా చెప్తా ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు, సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు. టీవీలలో మీరు కూడా చూసిండ్రు. ఏం చెప్తున్నారు? ధరని తీసి మేము బంగాళాఖాతంలో వేస్తూ ఉంటాం. బంగాళాఖాతంలో వేస్తారట. మరి ఏం పెడతారంటే భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా? ఆలోచన చేయాలి మీరు అందరూ. ధరణిలో ఇలా మీ భూములు సేఫ్గా ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు? మళ్ళీ పట్వారీ తెస్తాం, మళ్ళీ వీఆర్ఓలు తెస్తాం, పాత సిస్టమ్ తెస్తాం, మళ్ళీ 24 కాలమ్స్ పెడతాం పాస్బుక్లో అని చెప్తా ఉన్నారు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. మేము మా దగ్గర ఉన్న అధికారాన్ని, ప్రభుత్వ అధికారుల దగ్గర ఉన్న అధికారాన్ని మీ బొటనవేలుకి ఇచ్చినాం. మీరు బొటనవేలు పెట్టి మీ బయోమెట్రిక్ పెడితే తప్ప మీ భూమిని మార్చే అధికారం ఇలా ముఖ్యమంత్రికి కూడా లేదు ఈ రాష్ట్రంలో. సేఫ్గా ఉన్నాయి భూములు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఎట్లయితున్నాయి? ఇప్పుడు 15 నిమిషాల రిజిస్ట్రేషన్ ఎవరి మండలంలో వాళ్ళకే. మళ్ళీ పట్టా మునుపు అవుతుండేనా? 6 నెలలు ఏడాది ముట్ట చెప్పంగా చెప్పులాడేటట్టు తిరిగినాక కాకపోతుండే. ఇలా ఏ బాధ లేదు. అర్ధగంట లోపల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, పట్టా అప్పుడే ఆన్లైన్లో వస్తుంది, ఖతమైపోతుంది. ఎక్కడ తిరిగేది లేదు. మళ్ళీ తీసేస్తే ఇలా మేము హైదరాబాద్లో మీకు రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం. ఎట్లా వస్తున్నాయి అవి? మీకు 2 ఎకరాలు 20 గుంటలు ఉండని, 3.5 ఉండని, 6.5 ఉండని, 7.5 ఉండని, ఎవరికి ఎంత భూమి ఉన్నదో అంత డబ్బు వస్తూ ఉంది. డబ్బు విడుదల కాగానే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతాయి. మీరు బ్యాంకులో చూసుకుంటే మీకు నిల్వ ఉంటున్నది. మీరు దాన్ని తీసుకుంటున్నారు. విత్తనాలకు కానీ, ఎరువుల మందులకు కానీ, ట్రాక్టర్ దున్నుకానికి కానీ మీకు ఏది అవసరం ఉంటే అది వాడుకుంటున్నారు. మంచిగా సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్నారు. మరి ధరని తీసేస్తే, మళ్ళా పటేల్ పటవారీ వ్యవస్థ వస్తే, మళ్ళా దళారీ రాజ్యం వస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? ఇది చిన్న విషయం కాదు నేను చెప్పేది. ఇది రైతుల జీవనమరణ సమస్య. 50 ఏళ్ళు ఏడిపించింది చాలదా కాంగ్రెస్? సరిపోలేదా? మనకి ఇంకా బుద్ధి రాదా? 50 ఏళ్ళు కాంగ్రెస్ వెళ్ళినా కదా, పటేళ్ల రాజ్యం, పటవారీల రాజ్యం. ఈయన భూమి వానికి రాసి, వాని భూమి ఇంకోనికి రాసి, జుట్లు ముడేసి, పంచాయతీలు పెట్టి, వకీళ్ళ చుట్టూ దింపి, కోర్టుల చుట్టూ దింపి, ఆఫీసుల చుట్టూ దింపి, సంగారెడ్డి దాకా పోనే వెనకట. అంతే కదా? మళ్ళీ ఆ రాజ్యమే రావన్నా? ఆలోచన చేయాలి. మీరు ఆలోచన చేయాలి.